దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. సిలువ శ్రమల కాలం, ఈ 40 రోజులు కూడా మందిరాలలో దేవుని కూర్చున్నటువంటి సిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ప్రభు అయిన యేసుక్రీస్తుని కొరకే. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే 2 భాగాలు ఉన్నాయి. పాత నిబంధనలో ఇలా జరగబోతుంది అని వ్రాయబడింది, కొత్త నిబంధనలో ఇలా జరిగింది అని వ్రాయబడింది. ఆ 66 పుస్తకాలలో ఒక పుస్తకం పేరు యెషయా. చెప్పండి, యెషయా. యెషయా అనేటువంటి ఆ పుస్తకంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. మరలా ఎన్ని ఉన్నాయి? 66. అంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథం ఒక గ్రంథంలోనూ 66 అధ్యాయాలు ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ఒక చిన్న బైబిల్ లాంటిది అనమాట యెషయా గ్రంథం, మినీ బైబిల్. యెషయా గ్రంథం అనేది ఒక చక్కని పుస్తకం. యెషయా గ్రంథం కనుక మనం చదివితే బైబిల్లో ఉండేటువంటి ప్రతి అధ్యాయం పరోక్షంగా వ్రాయబడినటువంటి గ్రంథం యెషయా గ్రంథం. అద్భుతమైనటువంటి గ్రంథం. ఈ యెషయా గ్రంథంలో ఒక అధ్యాయం మనం ఈరోజు చదువుతాం. మీకు నేను ఈ 40 రోజులలో ఆదివారాలు సిలువను కూర్చున్నటువంటి వార్తే చెప్తున్నాను. మొదటి వారం ఏం చెప్పానంటే 40 రోజులు పశ్చిమ బుధవారం అయిన తర్వాత మర్చిపోయారా? దేని గురించి చెప్పాను? యేసు క్రీస్తు సిలువ నశించుచున్న వారికి వెర్రితనం, మనకైతే దేవుని శక్తి. అంతే కదా? అందరూ సిలువ మెళ్ళ వేసుకున్నావేంటి, సిలువ ఇంటి మీద పెట్టుకున్నావేంటి, సిలువ గుడి మీద పెట్టుకున్నావేంటి? ఎవరినైనా ఒక చాకుతో పొడి చేస్తే ఆ చాకును గౌరవిస్తారా? ఒక పిస్టల్తో కాల్ చేస్తే పిస్టల్ని గౌరవిస్తారా? సిలువలో చచ్చిపోతే సిలువను గౌరవిస్తారేంటి అని అడిగినటువంటి జనాంగానికి మనం బైబిల్ గ్రంథం నుంచి వర్తమానం అందించాం. అది మాకు దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్పాం. ఏ మ్రాను దగ్గరైతే ఆదాము అవ్వలు వారి యొక్క మహిమను పోగొట్టుకున్నారు, అదే మ్రాను దగ్గర ప్రభు అయిన యేసయ్య సిలువలో వేలాడి మనకి తిరిగి జీవం ఇచ్చేశాడు అని చెప్పాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటకు వస్తే, నేను ప్రకటిస్తున్న యేసు బాబు 30 సంవత్సరాల వరకు అదే మ్రానుతో కూడిన పని చేశాడు, కర్ర పని చేశాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న కిషోర్ గారు వారు చక్కని కర్ర పని చేసే నైపుణ్యత కలిగిన వాళ్ళు, చాలా చక్కని పని చేయిస్తారు ఆయన. నా యేసయ్య చేసిన పని కూడా అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 30 సంవత్సరాలు ఆయన వివిధ రకాలైనటువంటి కర్రతో వస్తువులను తయారు చేసి సమాజానికి అందించి అదే కర్ర మీద చనిపోయాడు ఆయన. కారణం ఏంటంటే అదే మ్రాను దగ్గర మానవాళి మహిమను పోగొట్టుకుంది కాబట్టి ఆయన 30 సంవత్సరాలు అదే మ్రానుతో పనిచేసి 33.5 సంవత్సరాల వయసులో మ్రాను దగ్గర ప్రాణాలు అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ వారం కూడా సిలువను కూర్చున్న వర్తమానమే, 3వ వారం కూడా సిలువను కూర్చున్న వర్తమానమే ఇచ్చాను. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా సిలువను కూర్చున్నటువంటి ఒక వర్తమానం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయాన్ని మనం తెరిచి చూద్దాం. 53వ అధ్యాయం. ఈ 53వ అధ్యాయం అంతా యేసుబాబు గురించే వ్రాయబడింది. ఒక విషయం చెప్పనివ్వండి మీతో. యెషయా గ్రంథం ఎప్పుడు వ్రాయబడిందో తెలుసా? యెషయా గ్రంథం ఎప్పుడు వ్రాయబడిందో తెలుసా? యేసుక్రీస్తు పుడతాడు అనే సమయానికి ఖచ్చితంగా 725 సంవత్సరాలకు ముందు వ్రాయబడింది. మరలా చెప్తున్నాను, యేసుబాబు పుడతాడనగా ఎప్పుడు పుట్టాడు యేసయ్య? చెప్పాలి, ఎప్పుడు పుట్టాడు? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాలు అయింది. 1వ సంవత్సరంలో కదా యేసయ్య పుట్టడం. యేసయ్య పుట్టిన ముందు
సంవత్సరాలు లేవా? ఉన్నాయి. యేసయ్య పుట్టిన ముందు కూడా సంవత్సరాలు ఉన్నాయి. ఎలా ఉండేయని చెప్పాను. 300, 299, 298, 297, 100, 99, 7, 6, 5, 4, 3, 2, 1 యేసయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య కాలాన్ని విభజించాడు. అందుకనే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని ఈ భూమి మీద ఉన్న ఎవరైనా నా యేసుని గురించి చెప్పి తీరాల్సిందే. హల్లెలూయా. ఆయన ఈ లోకంలోనికి పుట్టిన తరువాత, ఆయన లోకంలోనికి వచ్చిన తరువాత ఆయన గూర్చి సమాచారం అంతా కూడా 725 సంవత్సరాలకు పూర్వమే యెషయా చెప్పేశాడు. ఆయన మనం పుట్టిన తర్వాత అబ్బాయి పుట్టాడో అమ్మాయి పుట్టాడో తెలుస్తుంది, లేదంటే పేరు పెడతాం, లేదంటే పెరిగిన తర్వాత చదువుకున్న తర్వాత వాడికి వచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఏమయ్యాడో తెలుస్తుంది. ముందు తెలియదు మనకి. కానీ యేసుని గురించి 725 సంవత్సరాలకు ముందే ఇలా జరుగుతుంది అని యెషయా అనేటువంటి పాస్టర్ గారి ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు. ఆ ప్రవచనం ఖచ్చితంగా 100% నెరవేర్చబడింది. చూద్దామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం తెరవండి ఒకసారి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బహు ఎవనికి బయలుపరచబడిను? యెషయా అంటాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? తాజా సమాచారం, బ్రేకింగ్ న్యూస్ అని టీవీలో వస్తూ ఉంటుంది, వార్తలు అని వస్తూ ఉంటుంది. వార్త అనేది ప్రతి మనిషికి ఒక విధమైనటువంటి ఒక ఆలోచన, అసలు ఏం జరిగి ఉంటుందో అని. కానీ ఇది ఏంటంటే వార్త కాదు, సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. వార్తలు ఏమొస్తాయి? పలానా ట్రైను పట్టాలు తప్పి పడిపోయింది, వార్త. పలానా చోట యుద్ధం జరుగుతుంది, వార్త. కరోనా వచ్చి ఇంతమంది చచ్చిపోయారు, వార్త. ఈ విధంగా భూకంపం వచ్చింది, వార్త. నేను ప్రకటిస్తుంది వార్త కాదు, సువార్త. సువార్త, సువార్త. 700 సంవత్సరాల ముందే నేను ప్రకటిస్తున్న యేసు, ఆయనను గూర్చి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయించి పెట్టినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. ఏమని అంటున్నాడు? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? ఈ వార్త, ఈ సువార్త ఎవడు నమ్ముతున్నాడు? ఎవరు నమ్ముతున్నారు? నమ్మాం కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. మనలో ఇక్కడ ఈ స్థలంలో కూర్చున్నామంటే దేవుని మందిరాల్లో కూర్చున్న వాళ్ళందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉన్నాడనియు, ఆయన మన కోసం కన్య మరియ గర్భాన పుట్టాడని, కన్య మరియ గర్భాన పుట్టిన ప్రభువైన యేసయ్య సిలువలో మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, ఆరోహణం అయిపోయాడని, తిరిగి వస్తాడని మనం నమ్ముతున్నాం కాబట్టే మనము ఈ స్థలంలో కూర్చోగలిగాం. ప్రవక్త అయిన యెషయా అంటాడు, ఎంత చెబుతున్నానే, నేను చెప్పే ఈ సమాచారం ఎవడు నమ్మాడు, ఎవరు నమ్మెను అని అంటాడు. ఈరోజు ప్రపంచాన్ని ముందు ఉన్నటువంటి ప్రశ్న ఇదే. యేసును గూర్చి 725 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ మాట ఎవరు నమ్మారు? యేసయ్యను గూర్చి చెప్తున్నారు. ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు దేవుడైతే 3 మేకులు పీక్కోలేకపోయాడా? 3 మేకులు పీక్కోలేకపోయాడా? యేసుని గురించి సమాజం అడుగుతున్న ప్రశ్న. నేనంటాను, యేసు సిలువలో వేలాడింది నేను అలాంటి శిక్షను అనుభవించకుండా ఉండడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలో ఉండలేదు, సమాధి నుండి తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో ఒకే ఒక సమాధి, ఖాళీ సమాధి ఉంది. ఎవరిదే చెప్పండి? యేసయ్యదే.
నేను ఆ సమాధి లోపలికి వెళ్ళాను, ఆ సమాధి లోపల ప్రార్థన చేశాను. ఆ సమాధి లోపల యేసు క్రీస్తు శరీరం పడుకుని తిరిగి లేచినటువంటి ఆ సమాధి లోపల చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అది చరిత్రలో సాక్ష్యంగా ఉంది. నా ప్రభు అయిన యేసయ్య సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సమాచారం ఎవడు నమ్మినో, ఈ సమాచారాన్ని నమ్మడం లేదు. నమ్మిన మనకి దేవుని యొక్క మహాకృపతోడై ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. వ్రాయబడింది. ఎవరి గురించి వ్రాయబడింది? ఇది లేత మొక్క వలె ఉన్న ఎండిన భూమిలో మెలిచిన మొక్కలాగా అయిపోయాడట ఆయన. లేత మొక్క ఎంత వేపుగా పెరుగుతుంది, అలాంటి మొక్క లాంటి ఆ మొక్క ఎండిన భూమిలో మొక్కలాగా చెప్పండి మారిపోద్దట. ఈ వర్తమానం ఇక్కడ కూర్చున్న మనమే కాదు, ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఈ వర్తమానాన్ని వింటున్నారు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము మనం. లేత మొక్కలా ఉండే ఒక మొక్క ఎండిన మొక్కలాగా మారిపోవడానికి కారణం ఏంటంటే మన కోసమే ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. నా యేసయ్య ఎంత అందగాడో తెలుసా? పరమగీత గ్రంథంలో వ్రాయబడింది, 10,000 మంది పురుషులలో ఆయనను గుర్తించగలను అని అంటది షోలమ్మిది పరమగీత గ్రంథంలో. ప్రభు అయిన యేసయ్య ఆయన మహామహిమ కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైనటువంటి తేజో మహిమ కలిగిన వాడు, ఆయన అత్యంత ఘనుడైన దేవుడు. మనందరిలాగా తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడు కాదు. కన్య మరియ గర్భాన, పరిశుద్ధురాలైన కన్య మరియ గర్భాన దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి మహనీయుడు యేసయ్య. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన అత్యంత మహిమ కలిగినటువంటి వాడు. అంత మహిమ కలిగిన వాడట. ఇక్కడ స్వరూపమైనను సొగసైనను లేదట. ఎందుకనిలా మార్చబడాల్సి వచ్చింది? లేత కొమ్మ ఎండిన మొక్కలాగా ఎందుకు మార్చబడాల్సి వచ్చింది? అంత అందగాడు అని పరమగీతంలో చెప్తుంటే, అంత ధవళవర్ణుడు అని చెప్తుంటే, అలాంటి ధవళవర్ణుడు అంటే అలాంటి మహిమ కలిగిన వాడు ఇక్కడ ఇలా స్వరూపమైనను సొగసైనను లేకుండా ఎందుకని మారిపోయాడు? మారిపోవాల్సి వచ్చిందని యెషయా ఎన్ని సంవత్సరాల క్రితం చెప్తున్నాడండి చెప్పండి? 725 సంవత్సరాల క్రితం. రేపు ఏం జరుగుద్దో మనకు తెలుసా? ఒక గంట పోయిన తర్వాత ఏం జరుగుద్దో తెలుసా? ఏమంటే ఈరోజు సాయంత్రం ఏం జరుగుద్దో మనకు తెలుసా? మరుక్షణం ఏమవుతుందో మనకు తెలియదు. కానీ యేసయ్యను గురించి 725 సంవత్సరాలకు ముందే యెషయా ఇలా ప్రవచించాడు. ఇంకా పాత నిబంధనలు ఇంకా ముందుకెళ్తే 1000 సంవత్సరాలకు ముందే వ్రాయబడింది. అసలు ఆది కాండంలోనే యేసుని గురించి వ్రాయబడింది మర్మంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొగసైనను లేదు. ఎలాగో చెప్తాను మీకు, ఎలాగో బాగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడే ముందు ఆయన ప్రభు విందు చేస్తున్నాడు. అంటే రొట్టె ద్రాక్షరసం విరుస్తున్నాడు. ఆయన ప్రక్కన ఎప్పుడు కూడా యోహాను అనేటువంటి భక్తుడు కూర్చునేవాడు. ఇటువైపున ఎప్పుడు పేతురు కూర్చునేవాడు. మిగిలినటువంటి 12 మంది శిష్యులు అలా చుట్టూరా కూర్చునేవారు. అక్కడ యేసయ్య ఏం చేసేవాడంటే రొట్టె విరిచి శిష్యులకి ఇచ్చేవాడు, ద్రాక్షరసాన్ని శిష్యులకి ఇచ్చేవాడు. ఆ రొట్టె ఆ ద్రాక్షరసము గురించి యేసయ్య ఆయన శిష్యులతో చెప్తూ అన్నాడు, ఇదిగో నా శరీరము, ఇది నా రక్తము అన్నట్లుగా సూచనగా
యేసయ్య రొట్టె ద్రాక్ష రసాన్ని అక్కడ తన శిష్యులకి ఇస్తూ ఆయన ఒక మాట అన్నాడు, నేను ఈ రొట్టెను ఎవరికి ముందు ఇస్తానో ఆ వ్యక్తే నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడు. అర్థమవుతుందా మీకు? మీకు అర్థమైందా? యేసయ్య ఏమన్నాడంటే, రొట్టె విరిచి నేను ఎవరికైతే ఇస్తానో వాళ్ళే నన్ను, ఆ వ్యక్తి నన్ను అప్పగిస్తాడు శత్రువులకి అని చెప్పాడు. ప్రతిసారి యోహాను తన ప్రక్కన కూర్చునేవాడు, పేతురేమో ఇటువైపున కూర్చునేవాడు. కానీ ఆ రోజు ఇస్కరియోతు యోధా కూర్చున్నాడు యేసు ప్రభు ప్రక్కనే. యేసు ప్రభు రొట్టె విరిచి మొట్టమొదటిగా యోధాకి పెట్టాడు. అప్పుడు ఇస్కరియోతు యోధా అంటాడు, ఇదేంటి నాకు పెట్టాడు? ఏమనంటున్నాడు? ఎవరికైతే మొట్టమొదట పెడతానో. శిష్యులంతా ఆశ్చర్యపోతున్నారు. శిష్యులంతా ఎవరికి ముందు పెడతాడో అని చూస్తున్నాడు. యోధా అన్నాడు, నేనేనా ప్రభువా, నేనేనా అప్పగించేది? యేసయ్య ఆలోచన ఏమి రెండు ఆలోచన పెట్టుకోకుండా యేసయ్య అంటున్నాడు, అవును నీవే నన్ను అప్పగిస్తావు. మిగిలిన శిష్యులందరిలోని కంగారు దడ. ఇందాక మనం చదువుకున్నాం, చదవండి ఆ కీర్తన 55వ కీర్తన చదవండి. 55వ కీర్తన ఇందాక చదువుకున్నాం కదా, ఆ కీర్తన ఒకసారి తీయండి. 55వ కీర్తన 55వ కీర్తన 12-13 వచనాలు. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మెట్టపడివాడు నా యందు పగపట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికారివి, నా పరిచయుడివి. ఇది ఎవరి గురించి వ్రాయబడిందంటే యూదాని గురించి వ్రాయబడింది. యూదాకి ఎప్పుడైతే ఆ యొక్క రొట్టెను అప్పగించాడో, ఆ యోధా అప్పగిస్తాడని అందరికీ తెలిసిపోయింది. యోధా వెంటనే లేచి తాను ఎక్కడైతే బేరమాడుకున్నాడో యేసు ప్రభువును అప్పగించడానికి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చూడాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఇది అయిపోయిన తర్వాత ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. ఇప్పుడు మామిడి తోట ఉందనుకోండి, మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, ఆ తోటను ఏమంటాం? నిమ్మ చెట్లు ఉన్నాయనుకోండి ఏమంటాం? కొబ్బరి చెట్లు ఉన్నాయనుకోండి ఏమంటాం? కొబ్బరి తోట అంటాం. అలాగే ఒలీవ చెట్లు ఉన్నాయి, ఆ ఒలీవ చెట్లు ఉన్నాయి కాబట్టి ఒలీవ తోట అంటారు. ఆ ఒలీవ తోట ఉన్న ఆ ప్రదేశాన్ని గెత్సెమనే అని కూడా అంటారు. దాన్ని గెత్సెమనే తోట అని, ఒలీవల తోట అని కూడా పిలుస్తారు. ఆ ఒలీవల తోటలోనికి యేసయ్య, నేను స్తుతి గుడికలో చెప్పాను, యేసయ్య అలవాటుగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఒలీవల తోటలో ప్రార్థన చేసుకున్నానికి శిష్యులందరినీ తీసుకుని వెళ్ళి శిష్యుల్ని ఒక చోట కూర్చోబెట్టి ముగ్గురిని మాత్రం తనతో పాటుగా కొద్దిగా లోపలికి తీసుకెళ్ళాడు. ఆ ముగ్గురిని అక్కడ కూర్చోబెట్టి యేసయ్య ఒంటరిగా బాగా లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకనంటే యోధా నన్ను అప్పగించబోతున్నాడు, ఆయన శరీరధారిగా ఉన్నాడు. మానవుడు, దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మన యొక్క జీవితాలలో మరి కుటుంబ మమకారాలు, కుటుంబ ప్రేమ ఏ విధంగా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యుల మీద అభిమానం, శిష్యుల మీద ప్రేమ, వారి యొక్క తల్లి మీద, సోదరుల మీద అదే విధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో నేను కొన్ని క్షణాల్లో అప్పగించబడబోతున్నాను, వీరందరికీ దూరం కాబోతున్నాను మానవునిగా, ఇక నన్ను వీళ్ళు చూడరు అని చెప్పి ఆయనలో ఒక బాధ, ఒక వేదన ప్రారంభమైంది. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన అది? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు. ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు? అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? మనందరం ఎందుకు వచ్చాం భూమి మీద? ఎందుకు పుట్టామంటే బ్రతకడానికి పుట్టాం, అవునా? కానీ యేసయ్య ఒకే ఒక్కడు చచ్చిపోవడానికి పుట్టాడండి.
మనందరికీ ఆయనకి ఉన్న తేడా ఒకటే, మనందరం బ్రతకడానికి పుట్టాం, మనందరం జీవించడానికి పుట్టాం. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఒక కారణం వల్ల పుట్టాడు, చనిపోవడానికి పుట్టాడు, మరణించడానికి పుట్టాడు. పైగా ఆయనకు పుట్టడానికి ముందే వందల వేల సంవత్సరాల క్రితం ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో, ఎక్కడ చనిపోతాడన్నాడో, ఏ విధంగా చనిపోతాడని చెప్పాడో అదే విధంగా మాట ప్రకారం చనిపోవడానికి, ప్రవచన ప్రకారం చనిపోవడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అలా వచ్చిన ఆయన ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ గిన్నె నా నుండి తొలగించు నీ చిత్తమైతే. అంటే ఆయన మరణాన్ని తప్పించుకుందామని కాదు, మరణాన్ని తప్పించుకుందామని కాదు, మరణించడానికే వచ్చాడు. ఆయన మరణించడానికి సిద్ధపడ్డాడు కూడా. కానీ ఆయనకు తన శిష్యుల మీద, తన యొక్క పరివారం మీద ప్రేమ కనపరుస్తున్నాడు. వీళ్ళందరినీ నేను ఎలాగా ఇక మీదట దూరంగా ఉండగలను, నన్ను వీళ్ళు విడిచి ఉండగలరా అని చెప్పి. అప్పటికే చాలా విషయాలు జరిగాయి. ఒక్కొక్కటి నేను మీకు ప్రస్తావిస్తూ చెప్తాను. ఆయన స్వరూపం ఆయన లేదు అనే దగ్గర ఉన్నాం. ఆయన అంత అందగాడైన, అంటే అంత పరిశుద్ధుడైన, అంత మహిమ కలిగిన వాడైన ఇక్కడ ఎలా ఉన్నాడట? ఆయన స్వరూపం లేదట. ఎందుకని స్వరూపం లేదో చెప్తాను. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు గత వారం చెప్పాను, చెమట కారుతుందా, మనకి చెమట వస్తుంది కదా, చెమటకు బదులుగా యేసయ్యకి ఏమొచ్చిందంటే రక్తం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన యొక్క రక్తము చెమట బిందువుల వలె పడిందని చెప్పి వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ? గెత్సెమనే తోటలో. ఎందుకని? ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ టెన్షన్కి, ఆ ఒత్తిడికి లోపల ఉండేటువంటి నరాలు పగిలిపోయాయి. ఎప్పుడైతే రక్తం ప్రవహించే నరాలు పగిలిపోయాయో శరీరంలోకి ఆ రక్తం వచ్చి శరీరంలో ఉండేటువంటి కన్నాల ద్వారా, రంధ్రాల ద్వారా చెమటగా రక్తం బయటకు వచ్చేసింది. యేసయ్య అంత ఒత్తిడికి గురయ్యాడు, అంత ఒత్తిడికి గురయ్యాడు. అలాగా ఉన్నటువంటి ఆయన యొక్క శరీరం ఎలా ఉందో తెలుసా? చూడడానికి ఎర్రగా మారిపోయింది, కందిపోయినట్టు అయిపోయింది. జస్ట్ ఇలా ముట్టుకుంటే రక్తం అంతా బయటకు వచ్చేసింది కదా, ఇలా ముట్టుకుంటే కందగడ్డలాగా అంటారు కదా, ఇలా ముట్టుకుంటే తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది, భరించలేనటువంటి నొప్పి వస్తుంది. ఆ యొక్క శరీరం అంతా కూడా రక్తమయమైపోయింది. అప్పటికే శరీరం అంతా రంధ్రాల ద్వారా చెమట రక్తమే చెమటగా కారింది. అలాంటి వ్యక్తికి సొగసైన స్వరూపమైన లేదు. అంతవరకు కనిపించిన యేసయ్య శరీరంలో ఉన్న ఆ యొక్క ప్రకాశం ఇప్పుడు ఎర్రగా మారిపోతోంది. సొగసైన స్వరూపమైన లేదు. ఎందుకు వస్తుందో తెలుసా? నీ కోసం, చెప్పండి, నా కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ వచనం చదవండి. ఇప్పుడు అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయబోతిమి. తృణీకరించబడటం అంటే ఏంటి? నువ్వు మాకు వద్దు, నువ్వు మాకు తెలియదు, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పడం. యేసయ్యని అలా చెప్పారా? యేసయ్యతో శిష్యులు 3.5 సంవత్సరాలు తిరిగారు కదా. యేసయ్య పేతురు అన్నాడు, యేసు బాబా, నీకోసం నేను ప్రాణం పెట్టేస్తాను బాబా, చచ్చిపోమంటావా? చెప్పు, చచ్చిపోతాను. నువ్వంటే అంత ఇష్టం నాకు, చెప్పు. యేసయ్య చూశాడు. యేసయ్యని పట్టుకోవడానికి ఆ యూదా తీసుకొచ్చాడే గెత్సెమనే తోటలోనికి. అందరూ ఇలా సంకెళ్ళు పట్టుకుని, ఇలా చేతులు పట్టుకుని లాక్కుని వెళ్తున్నారే. ఆ సమయంలో పేతురు కత్తి తీసి ఆ యేసుని పట్టుకోవడానికి వచ్చిన ఒక భటుడి చెవిని ఇలా తెగ నరికాడు. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? పేతురు, అంటే నాకు చేతకాక అనుకుంటున్నావా? నేనే కనుక కోరుకుంటే పరలోకం నుంచి సేనా సమూహం వస్తుంది. నేను కోరుకోలేక కాదు,
నువ్వు కత్తి లోపల పెట్టు. కత్తి వాడినాడు కత్తి చేత చచ్చిపోతాడు. నువ్వు లోపల పెట్టని ఆ పడిపోయిన చెవిని మరలా అతికించి శత్రువుకి తిరిగి అతికించి, అన్యాయం చేస్తున్న వాడికి తనని చంపేయడానికి లోకెళ్తున్నటువంటి వ్యక్తికి మరలా తిరిగి చెవిని అతికించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకెళ్తుంటే అక్కడ పేతురు ఇలా చూస్తుంటే పేతురుతో అన్నాడు యేసయ్య, పేతురు నా కోసం ప్రాణం పెట్టేస్తాను, చచ్చిపోమంటావా చూడు అని అన్నవే, నీవు ఈరోజు కోడి కూయక ముందు, విన్నావా సరిగా, కోడి కూయక ముందు నేనెవరినో తెలియనని ముమ్మారంటావు, 3 సార్లు అంటావు, 3 సార్లు అంటావు. చూసుకో మరి, నేనా ఆ మాట అంటానా? అసలు అన్ను. అతను యేసుప్రభుని అలా తీసుకెళ్తున్నారు. అక్కడ చలి కాగుతున్నాడు ఈ పేతురు. అక్కడ చిన్న పిల్ల చూసి, నువ్వు యేసుప్రభు కూడా లేవా? యేసుప్రభు కూడా తిరిగేవాడు కదా, నువ్వు ఆ గుంపులో ఉన్నావు కదా. పేతురు అన్నాడు, నాకు తెలీదు పాపే, నాకు తెలీదు. మరలా కొంతసేపటికి ఆ పేతురుని చూసి మరి అదే పాప అడుగుతుంది, ఇదిగో నువ్వు యేసుప్రభుతో ఉన్నవాడు కదా. రెండోసారి అన్నాడు పేతురు, నాకు తెలీదు. కొంతసేపటికి ఒక పెద్ద అతను అడుగుతున్నాడు, నీవు యేసుప్రభుతో ఉన్నావు కదా. అప్పుడు పేతురు అన్నాడు, ఒట్టు నాకు తెలియదు యేసుప్రభు ఎవరో, అస్సలు తెలీదు. యేసుప్రభుని ఎవరో తెలియదని పేతురు ముమ్మారు బంకాడు. అప్పుడు కొక్కురొక్కో అని అంది. అప్పుడు సిలువను మోస్తున్నటువంటి నా యేసయ్య పేతురు వైపు అలా చూస్తున్నాడు. సిలువను ఇంకా అప్పటికి మోయడం లేదు, సిలువ వేయబడ్డానికి తీసుకెళ్తున్నాడు. పేతురు వైపు అలా కావాలని చూశాడు. పేతురు యొక్క గుండె పగిలిపోయింది. ఆయన తృణీకరించబడిన వాడాయన. ఎలా చెప్పబడిందో అలాగే జరిగింది. పేతురు ఒక్కడేనా తృణీకరించినోడు? ఎన్నో సంవత్సరాల పాటు నేను కూడా యేసుబాబుని తృణీకరించాను. అసలు చిన్నప్పుడే ఆ వయసులోనే నాకు యేసు ప్రభు యొక్క మందిరంలో కూర్చునే అవకాశం వచ్చి ఉండటం అయితే ఎంత బాగుండునో కదా. ఇప్పటికీ ఎన్ని దేశాలు తిరిగి ఉండేవాడినో, ఎన్ని ప్రాంతాలు ప్రకటించి ఉండేవాడినో, ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయినాయో కదండి. ఇంతకాలం తర్వాత నా ప్రభువుని తెలుసుకోవడానికి కృప చూపించాడు. తృణీకరించావు ఎంతకాలం యేసుని. అక్కర్లేదన్నావు, కాదనుకున్నావు, వద్దనుకున్నావు. నువ్వు అక్కర్లేదులే, నువ్వు అక్కర్లేదులే అనుకున్నట్టుగా జీవించాను. యేసయ్యా నన్ను క్షమించు. యేసయ్య ఎంత ప్రేమించాడంటే, యేసయ్యని ఎంత ప్రేమించావు యేసయ్య అని అడిగితే, ఇదిగో ఎంత ప్రేమించానంటాడు. చెప్పనా ఎంత ప్రేమించానంటాడు. చిన్నపిల్లల్ని, అరే నీకు ఎంత కావాలరా, నీకు అదే ఏ స్నాక్స్ తెస్తాను, ఎన్ని స్నాక్స్ కావాలరా అంటే ఏమంటారు? ఎన్ని కావాలి అంటారా? అంటే కల్మషం లేనటువంటి ఆ యొక్క చెప్పే విధానం. యేసయ్య సిలువలో ఎంత ప్రేమించాను, లోకమును ఆయన ఎంతో ప్రేమించను. ఆయన అంత ప్రేమించాడు కాబట్టే ఆయన మనల్ని మనం తృణీకరించిన ఇంతకాలం మనల్ని ఆయన తృణీకరించలేదు. మనం ఆయన్ని వద్దనుకున్నాం కానీ ఆయన మనల్ని వద్దనుకోలేదు. వద్దనుకుని ఒక్కసారి అనుకుంటే ఈ పాటికి మట్టిలో కలిసిపోదాం. ఏమంటే కరోనాలో మీకు జ్ఞాపకం ఉందా? ఈ ప్రొక్లైనర్ ఉంటుంది, ఇలాగా ఉంటుందండి. సవాల్ని ప్రొక్లైనర్ ఆ తొట్టు ఉంటుంది కదా, దాంట్లో తీసుకెళ్ళారు. మీకు గుర్తుందా? ఒక్కొక్క ప్రొక్లైనర్ ఆ తొట్టులో 10 మంది శవాల్ని తీసుకెళ్ళి పెద్ద గుంట తవ్వి పాతేసినటువంటి సందర్భాలు ఎన్ని మనం కళ్ళతో మనం చూడలేదు. అవన్నీ దాటుకుని వచ్చేసామంటే దేవుని కృప కాదా ఇది? దేవుని కనికరం కాదా ఇది? దేవుని వద్దని కాదని తృణీకరించి ఎలా ఉండగలం? ఈరోజు యేసుతో చెప్పాలి, యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నీ కృప కావాలి, నీవు కావాలి అని చెప్తే ఆయన
మురిసిపోతాడు, ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన తృణీకరింపబడిన వాడాయను. ఇంకా చదువుతున్నాను, 4వ వచనం చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. ఎవరి వల్ల బాధించబడ్డాడట? ఎవరి వలన బాధించబడ్డాడట? దేవుని వలన బాధించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా చిన్నప్పుడు ఒక స్టార్ హోటల్కి వెళ్ళాను. మా పాప, అబ్బాయి, అమ్మాయి కూడా ఉన్నారు. పింగాణి ఉంటాయి కదా, ఖరీదైన పింగాణి సాసర్స్, దాంట్లో కప్పులు కూడా చాలా మంచి కప్పులు. ఈ పిల్లలిద్దరూ కూర్చున్నారు. ఈ పింగాణి సాసర్లని కప్పుల్ని వాళ్ళు ఆహారం వడ్డిస్తున్నారు. ఈ పిల్లలిద్దరూ ఏం చేశారంటే ఆడుకుంటూ ఆ కుర్చీల్లో కూర్చునే ఇలాగన్నారు 2 చేతులతోటి. అనేసరికి ఆ టేబుల్ మీద ఉండేటువంటి పింగాణి సాసర్లు, కప్పులు అక్కడ ఉన్నాయన్నీ ఇలా అనేసరికి పిల్లలిద్దరూ ఆ టేబుల్ నుంచి కింద పడినట్టుగా ఉంటాయా? పగిలిపోయినాయి. సరే, పగిలిపోయినాయి అని నేను బాధపడ్డాను. అక్కడ సరేనండి అని చెప్పి మరలా కొత్త ప్లేట్లు తీసుకొచ్చి మాకు పెట్టాడు. బిల్లు కట్టడానికి వెళ్ళినప్పుడు, సార్ మీ బిల్లు మీరు కట్టేయండి, ఆ ప్లేట్లన్నీ పిల్లలు పగలు కొట్టేశారు, ఇది మేము ఓనర్ గారు ఇక్కడ ఉండరండి, ఇది సీసీ కెమెరాల్లో నమోదవుద్ది, దీనికోసం కాంపన్సేషన్ ఏమన్నా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నేను మా మేనేజర్తో మాట్లాడాను, కాంపన్సేషన్, ఎందుకంటే ఒక ప్లేటు ఒక గ్లాసు అయితే అనుకోవచ్చు, ఏకంగా 5, 6 ఇలాగనేసరికి మొత్తం. తప్పు చేసింది ఎవరు చెప్పండి? తప్పు చేసింది ఎవరో? అక్కడికి నాకు సంబంధం లేదు, నేను పగలు కొట్టలేదు, నాకు అవసరం లేదు, నాకు సంబంధం ఏంటి అంటే కుదురుద్దా? దేవుడు ఆయనను మరణమునకు అప్పగించను. తన పిల్లలైనటువంటి వారు దేవుని మరచిపోయి, దేవుని విడిచిపెట్టి, దేవుని తృణీకరిస్తే తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఆయన మరణమునకు అప్పగించి, ఆయన మన కోసం బలిగా అర్పించి, మనందరి విమోచన కోసం విమోచన క్రయధనముగా ఆయన అప్పగించాడు దేవుడు. ఒకసారి చెప్పండి కూడా ప్రభుత్వం స్తుతించండి. ఆయన తండ్రి అయినటువంటి దేవుడు పిల్లలైన వారి కోసం యేసు అనేటువంటి ఒక పరిశుద్ధుడైనటువంటి ప్రభువారిని బలి అర్పించారు శిలువలో. నేను ఆ రోజు నా బిల్లు కట్టాను, మళ్ళీ పగిలిపోయిన వాటి కోసం కాంపన్సేషన్ అడిగితే అంత కాదులేండి ఇంత ఇస్తానని చెప్పి నేను అక్కడ ఇచ్చి వచ్చాను. మన తండ్రి మన కోసం యేసుని అప్పగించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన కోసం ఆయన అప్పగించాడు. అప్పగించబడినటువంటి ఆయన ద్వారా మనకు వచ్చిన విమోచన మనం పొందాలి, అనుభవించాలి. దాన్ని కాదనుకుంటే ఉపయోగం లేదు. అందుకనే వాక్యంలో రాయబడింది, మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, ఆయనను మొత్తబడిన వారుగాను, దేవుని వలన బాధింపబడిన వారుగాను, శ్రమనొందిన వారుగాను మనం అతను ఎంచుదని. 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఆదికాండంలో ఆదాము అవ్వలతో ప్రతిరోజు సందపూటట ఆయన ఆదాము అవ్వతో మాట్లాడేవారు. ఎక్కడున్నప్పుడు? ఏదైనా తోటలో ఉన్నప్పుడు. ఆదాము అవ్వలు
ఆదాము అవ్వలు దేవునితో ప్రతిరోజు ముచ్చటించేవారు. దేవుడు ఏమన్నాడంటే ఆ ఒక్క చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు. సాతాను ఆదాము అవ్వల చేత ఆ చెట్టు ఫలం తినిపించిన తర్వాత దేవుడు ఆదాము అవ్వలని ఏదైనా తోట నుంచి గెంటి వేశాడు కదండి. అక్కడే మహిమను పోగొట్టుకున్నారు. అలా మహిమను పోగొట్టుకుంటే ఆ దోష శిక్ష, ఆ అతిక్రమం అతడు మీద వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నిలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఒక మాట చెప్పాలి ఇక్కడ. యేసు ప్రభుని గెత్సెమనే తోట నుంచి ఈ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నారు కదా. యోధ అప్పగించేశాడు, ముద్దు పెట్టి అప్పగించాడు. ఎక్కడికి తీసుకెళ్లారంటే నైటే, అది నైట్, తెల్లారకుండా శిక్ష వేసేయాలి అనే ఒక ఆలోచన. యేసు ప్రభుని తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే పిలాతు అనేటువంటి ఒక అధికారి దగ్గరికి తీసుకెళ్లారు. ఎక్కడికి? పిలాతు అన్నాడు, ఈ గొడవంతా నాకెందుకులే, హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు యేసు క్రీస్తు ప్రభు వారిని. హేరోదు అన్నాడు, ఇతనిలో శిక్షించడానికి తగినటువంటి తొప్పి ఏమీ కనిపించడం లేదయ్యా, నేను శిక్ష వేద్దామంటే తిరిగి మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళండి అని అన్నాడు. అప్పుడు పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు శిక్ష వేయాలి. ఇప్పుడు శిక్ష వేయాలి. వెంటనే పిలాతు ఒక పని చేశాడు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకురండి అని చెప్పి తన చేతులు గిన్నెలో కడుక్కుని ఒక శిక్ష వేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ లోపల నుంచి ఒక కబురు వచ్చింది ఇంట్లో నుంచి. అమ్మగారు, ఆయన పరిశుద్ధుడు, శిక్ష వేయొద్దు. చేయి కడుక్కుని శిక్ష వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరేం కావాలి? ఒక పని చేస్తాను. ఈ పండుగ రోజుల్లో ఒక శిక్ష పడిన వ్యక్తిని విడిపించడానికి మనకు అలవాటు ఉంది కదా, ఈ వ్యక్తిని విడిపించేస్తాను, వెళ్ళిపోండి. వాళ్ళు అంటున్నారు, కాదు, మాకు బరబ్బా కావాలి, మాకు యేసు వద్దు. యేసుని తృణీకరించబడిన వాడాయను, యేసుని తండ్రి శిక్షకు అప్పగించిన వాడాయను. ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. అక్కడ బరబ్బా కావాలండి. లోకం ఏం కావాలంటదంటే మాకు బరబ్బాయే లోకంలో ఉండేదే కావాలంటది. నీతిమంతుడైన యేసుని లోకం కోరుకోదు. యేసుని అప్పగించడానికి తీసుకెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ఆ పిలాతు మాట అన్నాడు, మీకు ఇంకో పని చేస్తాను, ఇతనికి శిక్ష వేస్తాను. అబ్బాయి ఇలా రండి, ఇతనికి 39 దెబ్బలు కొట్టండి అన్నాడు. ఎన్ని దెబ్బలు చెప్పండి? 40 దెబ్బలు కాదు. ఎందుకంటే యూదులకి 40 ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో నడిచారు? 40 అంటే వాళ్ళకి గిట్టదు. 39 దెబ్బలు కొట్టించాడు. ఎలా కొట్టించారంటే యేసు ప్రభు 2 చేతులు కట్టేసి, అప్పటికే రక్తం అంతా చెమట్లా బయటకు వచ్చేసి కందిపోయి ఉన్నాడు యేసుబాబు. ఆ బట్టలు తొలగించి ఒక కట్టురాడు అంటారు తెలుసా, గేదెలను కడతారు కట్టురాడు తెలుసా అండి. ఆ కట్టురాడు లాంటి దానికి 2 చేతులు ఇలా కట్టేస్తారు, దగ్గరికంట, భూమికి దగ్గరికంట, మో చేతుల వరకు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత మోకరించి ఉంటాడు కదా, అప్పుడు ఈ వీపు మీద మీటర్న్నర పొడవున్నటువంటి 2 కొరడాల్ని అటోకళ్ళు ఇటోకళ్ళు నిలబడి మీటర్న్నర పొడవున్నటువంటి కొరడాలు తీసుకుంటారు. ఆ మీటర్న్నర కూడా వాటికి మళ్ళీ కర్ర ఉంటుంది. మీటర్న్నర లెదర్, ప్యూర్ లెదర్ షేకులు అనమాట అవి. ఆ చివరి మళ్ళీ చీల్చబడి ఉంటుంది. ఆ మీటర్న్నరలో 1/2 మీటర్ ఏమో చీల్చబడి ఉంటుంది, మీటర్ ఏమో పొడవాటి లెదర్ తాళ్ళు లాంటివి.
ఆ చివర ఏముంటాయంటే సీసపు గుండ్లు ఉంటాయి, సీసపు గుండ్లు. ఆ గుండ్లుకి మళ్ళీ ముళ్ళు ఉంటాయి. యేసుని కొడతలు ఎలాగనుకుంటున్నావు? ఇటొకళ్ళు అటొకళ్ళు వన్ అనగానే ఇలా పెట్టి ఇలా కొడుతుంటే ఆ కొరడా వెళ్ళి యేసు బాబుకి చుట్టూరా పైన తగిలి ఆ పొడవైనటువంటి మీటర్న్నర ఉండేటువంటి కొరడ ఒకసారి యేసుబాబు పొట్ట చుట్టూరు వచ్చి ఎక్కడైతే ఆ సీసపు గుండ్లు దిగుతాయో అక్కడ లోపల రంధ్రాలు చేసి ఆ శరీరాన్ని చీల్చేస్తుంది. 39 దెబ్బలు ఒక్క వ్యక్తిని యేసయ్యను కొడుతుంటే శరీరం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? దున్నబడినట్లుగా అయిపోయింది. ఆయన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగను. ఆయన దెబ్బల చేత మనకి స్వస్థత. ఏ స్వస్థత? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవలసినటువంటి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి పరిశుద్ధమైనటువంటి నీతి రక్తాన్ని కార్చి మనకి విమోచన కలిగించినటువంటి యేసయ్య మనకి స్వస్థతను కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య శరీరం అంతా దున్నబడినట్టుగా అయిపోయింది. కారణం ఎవరు? నీవు, నేను. 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. 7వ వచనం, అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చె కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. సహజంగా మనందరికీ, మనుషులందరికీ ఉంటుంది, చిన్నపిల్లలకు కూడా ఉంటుంది. చిన్నపిల్లడు చేతిలో ఉన్న గిలగిచ్చకాయ తీసేసుకుంటే, నెలల పిల్లడు సంవత్సరం ఇంకా రాలేదు, గిలగిచ్చకాయ తీసుకుంటే ఆ పిల్లోడికి మన మీద కోపం వస్తుందా రాదా? కేరం అంటాడా అండా? మానవ నైజం. యేసుక్రీస్తు ప్రభు వారిని కొడుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇలా పెట్టి వెనక నుంచి ఒక గుద్ది, నువ్వు ప్రవక్తవా? అంత ప్రవక్తవైతే చెప్పు బాబు, ఎవడు గుద్దాడో? లంప మీద ఒకటేసి, దవడ మీద ఒకటేసి, చెంప మీద కొట్టానని చెప్పి రాయబడింది. ఎవరు కొట్టారు నువ్వు చెప్పు. ముఖం మీద ఉమ్ము ఊసి నీ మీద ఎవరు మూసారో చెప్పు. యేసుని అడుగుతుంటే యేసు నోరు తెరవని వానిగా నిలబడ్డాడు. ప్రవచనం నెరవేర్చబడింది యేసులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 8వ వచనం చదవండి. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఈ ప్రపంచంలో కోర్టులు ఉన్నాయి కదా, యేసు ప్రభుని తీర్చిన తీర్పు చూస్తే పిలాతు అంటాడు, ఇతనిలో దోషం ఏమీ కనిపించడం లేదయ్యా నాకు. మీరంతా సిలువ వేయిందని అంటున్నారు కాబట్టి ఇతనిలో దోషం ఏమీ లేకపోయినా సిలువ వేయడానికి అప్పగించేస్తున్నాను. చూసారా తీర్పు ఎలా ఉందో? ఇతనిలో ఏ దోషము లేదు కానీ సిలువ వేయడానికి అప్పగిస్తున్నాను. ఇది అన్యాయమైన తీర్పు కదా. అన్యాయమైన తీర్పు పొందినవాడాయను. 8వ వచనం చదవండి. అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. ఆయనను అతని తరములలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యాయపు తీర్పు పొందాడు యేసయ్య, మన కోసం మౌనంగా ఉన్నాడు. అన్యాయమైన తీర్పు పొందాడు. కారణం ఏంటంటే న్యాయంగా మనం తీర్పు తీర్చబడితే నరకానికి వెళ్ళిపోవాలి. మనందరం నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. మనము న్యాయమైనటువంటి తీర్పు మనకి తీర్చడానికి ఆయన అన్యాయమైన తీర్పు ముందు నిలబడ్డాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడై ఉండి ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. పాపులమైన మనల్ని నిత్య రాజ్యానికి తీసుకెళ్ళడానికి కృప చూపించాడు. 9వ వచనం చదివి నేను ముగిస్తాను. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతడు నోట ఏ కపటము లేదు. ఇలా చూడండి, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇప్పటికీ సమాధి ముందే తయారు చేసుకుంటారు. అరిమతయి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి సమాధిని తొలిపించుకున్నాడు. అతను బాగా ధనవంతుడు. కానీ యేసు ప్రభు అంటే నమ్మకం.
యేసు ప్రభుని చంపేశారు సిలువలో అని చెప్పి ఆయనకి తెలిసి పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను యేసు ప్రభు శరీరాన్ని పట్టుకెళ్తానండి, చనిపోయాడు కదా ఆయన అని అంటాడు. అప్పుడు వాళ్ళు అరిమతయి యోసేపుకి ఇస్తారు. అరిమతయి యోసేపు అప్పటికే ఒక సమాధిని తొలిపించుకుంటాడు. ఆ సమాధి అరిమతవి యోసేపు కోసం తొలిపించుకున్న సమాధి. ఆ సమాధిలో యేసయ్యని అక్కడ పెడతారు. చూడండి, అక్కడ చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చదవండి 9వ వచనం ఒకసారి చదవండి. అతడు మరణమైనప్పుడు ఏంటి? ధనవంతుని యొద్ద అతని బాడీ ఉంచబడింది. బాగా వినాలి ఇది. ఇప్పుడు చూడండి, ఇల్లు అద్దెకి తీసుకుంటారు, అవునా? కారు అద్దెకి తీసుకుంటారు, ఏమండి? ఇంకా వాహనాలని కానీ ఏదైనా అద్దెకి తీసుకుంటారు. సమాధిని ఎవరైనా అద్దెకి తీసుకుంటారండి? ఇప్పుడు అద్దెకి ఇస్తారు ఎవరైనా? ఎందుకని? ఒకసారి సమాధిలో పెట్టిన తర్వాత ఇంక అంతే, కథం అయిపోయినట్టే, అవునా? ఇక్కడ వ్రాయబడింది, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడినంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఇది ఉంచు అని అంటే దాని అర్థం ఏంటి? ఇది ఎక్కడే ఉండిపోదు, ఎప్పటికప్పుడు నేను తీస్తాను. యేసు ప్రభు యొక్క శరీరం కొంతకాలం అలా ఉంచబడిందంటే ఆ సమాధిలో. ఎంత అద్భుతమైనటువంటి మర్మమో చూడండి ఇది. యేసు ప్రభు యొక్క సమాధిలో యేసు ప్రభు యొక్క శరీరం అరిమతయి యోసేపు యొక్క సమాధిలో అలా ఉంచబడింది. జస్ట్ ఫర్ ఫ్యూ డేస్, 3 days ఉంచబడిందంతే. ఎంత గొప్ప మాట చూడండి. సమాధిలో ఉంచబడిందంతే. దేవునికి స్తోత్రం. సమాధిలో పెట్టారు, 3వ రోజు తిరిగి లేచాడు. చప్పట్లు కూడా ఒకసారి ప్రభువాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఎవరైనా ఎందుకయ్యా ఈ నల్ల పుస్తకం, ఎందుకయ్యా నువ్వు MSc చదువుకున్నావు, చక్కని ఉద్యోగం చేసుకోకి బైబిల్ పెట్టుకుని తిరుగుతావు అని అంటే నేను అంటాను, నా ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ప్రేమ నేను చూశాను. ఆయన ప్రేమను భూదిగంతముల వరకు ప్రకటించడానికి ప్రభు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది లోకమునకు వెర్రితనంగా అనిపిస్తుంది, మనకైతే దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. 2 గురించి ప్రస్తావించాను ఇక్కడ. ఒకటి యేసయ్య శిష్యుల్లో ఒకడు పేతురు, 2 ఇస్కరియోతు యూదా. 2 తప్పు చేశారు, అవునా? 2 తప్పు చేశారు. ఒకరేమో యేసయ్యను అప్పగించారు, ఒకరేమో యేసయ్య నాకు తెలియదు బాబోయ్, ఆయన ఎవరో నాకు తెలియదు అంటే తెలియదు అని 3 సార్లు తన మీద తాను ఒట్టేసుకుని చెప్పాడు. 2 తప్పు చేశారు, 2 అతిక్రమం చేశారు, 2 పాపం చేశారు. కానీ వారిద్దరికీ ఒక అవకాశం ఇవ్వబడింది. పేతురు మారు మనసు పొంది తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్యను ప్రకటించడానికి, యేసయ్య కోసం చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. యేసయ్య పరిశుద్ధుడని నమ్మాడు. తాను తన జీవితంలో నిజమైన మారు మనసు పొంది యేసయ్యకు సాక్షిగా నిలిచాడు. పేతుర్ని సిలువేస్తుంటే పేతురు అన్నాడు, నన్ను అలా సిలువేయొద్దు, నా యేసు బాబు వేయించుకున్న సిలువ వేయించుకున్నట్టుగా నాకు వేయించుకున్న అర్హత లేదు, నన్ను తలకిందులుగా సిలువేయండని తన కోరిక మేరకు తలకిందులుగా సిలువేయబడి చనిపోయాడు, ప్రాణాలు అప్పగించాడు పేతురు. పేతురు మీద సంఘం కట్టబడింది రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునరుద్ధరణుడైన యేసుకు సాక్షిగా నిలిచాడు. కానీ ఇస్కరియోతు యోధాకు కూడా అవకాశం ఇవ్వబడింది. ఇస్కరియోతు యోధా 30 వెండి నాణాలకు అమ్మేస్తే ఆ వెండి నాణాలను తీసుకెళ్ళి మందిరంలో అలా విసిరేశాడు. ఎందుకని? పశ్చాత్తాపడి, అయ్యయ్యో అనవసరంగా అమ్మేశాను యేసు ప్రభునని. కానీ ఒక తప్పు చేశాడు. ఏంటో తెలుసా? ఆ తప్పు ఏంటంటే తాను ఉరి వేసుకున్నాడు. ఉరి వేసుకుని చచ్చిపోయాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ
యేసు క్రీస్తు అనబడిన పరిశుద్ధిని ముందు పాపే. కానీ ఒక అవకాశం ఇవ్వబడింది. యేసు కావాలా? యేసు నీకు కావాలంటే నువ్వేమీ చేయక్కర్లేదు. ఒక పని చేయాలి. యేసయ్యా నువ్వు ఉంటే చాలయ్యా, నాకు నీవు ఉంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా, నీ కనికరం ఉంటే చాలయ్యా. ఈ పాపినైన నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధునిగా నీ వలన మార్చబడి నీ వాక్యం వలన పోషించబడ్డానికి, పరిశుద్ధమైన నీ రాజ్యంలో చేర్చబడ్డానికి నాకు అవకాశం ఈ ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడితే ఆయన కృప కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పేతురులాగా యేసుబాబు దగ్గరికి తిరిగి వచ్చేస్తావా? యోధాలాగా యేసు నాకు అక్కర్లేదులే అని మరణిస్తావా? ఈరోజు పేతురు, యోధా మన ముందుంచాడు యేసయ్య. యేసయ్యను గురించి 725 సంవత్సరాలకు పూర్వం యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా వ్రాయబడిన ప్రతి వచనం 100% క్రొత్త నిబంధన 4 సువార్తలు నెరవేర్చబడ్డం నేను మీకు గుర్తు చేశాను. ఈరోజు నిజమే ప్రభా, నువ్వు నా కోసం మరణించావు, నేను దోషిని, పాపిని. అయితే నువ్వు నన్ను క్షమించి రక్షించి నీ రాజ్యంలోనికి చేర్చుకోవడానికి నీ కృప చూపించి ఇక మీదట నీ వాక్యం వల్ల నేను బ్రతకడానికి సహాయం చేయ ప్రభా. నన్ను రక్షించయ్యా. యోధా వలె నేను నిన్ను నాయన వద్దనుకుని తృణీకరించే వారిగా కాక నీ కృపను కోరుకోవడానికి, నీ యొక్క రాజ్యంలో నాయన నేను స్థిరమైన ఒక నాయన బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి అని అడగాలి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ముగింపులోనికి వచ్చేసాను. మీరు బీబీసీ న్యూస్ చూస్తున్నారా? ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తుంటే ఇంటర్నేషనల్ న్యూస్ మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో యుద్ధం ఏ టైంనైనా రావచ్చు. తెలుసా? చైనా ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాల్లోనికి కరోనా లాంటి వైరస్ని పంపించి ప్రపంచం మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. కరోనా ఈ యొక్క చైనా మన ప్రక్కనే ఉంది. చైనా ఎక్కడుందో తెలుసా? జస్ట్ ప్రక్కనే ఉంది చైనా. చైనా అంటుంది ఎప్పటికైనా మేము చైనాకి మనకి మధ్యలో గొడవలు ఉన్నాయి, సరిహద్దు గొడవలు ఉన్నాయి. ఎప్పటికైనా చైనా మన మీద కన్నేసింది. అమెరికా మనకి సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్, కొన్ని దేశాలేమో చైనాకు సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచం 2 భాగాలుగా ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు విడిపోయి ఒక అణుబాంబు వేస్తే మొత్తం స్మాష్ అయిపోతుంది. నాగసాకి హిరోషిమా గురించి తెలుసా? అక్కడ అణుబాంబు వేస్తే ప్రపంచ యుద్ధంలో ఇప్పటికీ అక్కడ ఒక మొక్క వేసినా పెరగదు. తెలుసా మీకు? అణుబాంబులు వేసిన చోట అక్కడ ఒక మొక్క వేస్తే ఇప్పటికీ పెరగదు. అంత శక్తివంతమైన అణుబాంబులు ఉన్నాయి. ఏ రోజైనా మానవునికి అధిక కోపం వస్తే ఎదుట దేశం మీద వస్తే ప్రపంచం అల్లకొల్లోలమైపోద్ది. నా యేసయ్య చెప్పాడు, ఒకరోజు ఈ భూమి ఉండదు అని. ఆయన రాబోతున్నాడు. ఆయన తిరిగి రాబోయే ముందే యేసయ్య నువ్వు నాకు కావాలని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు. నిన్ను కొండలెక్కమండం లేదు, నిన్ను లోయల్లోకి తిరగమండం లేదు, నిన్ను ఎక్కడికో వెళ్ళమండం లేదు. నువ్వు కూర్చున్న చోటే నా యేసయ్య నువ్వు నా కోసం మరణించావా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావా, నీ ప్రేమకై వందనాలయ్యా. నువ్వు నాయన అంత పరిశుద్ధుడవై ఉండి నా కోసం స్వరూపమైన సొగసైన లేనివానిగా మార్చబడ్డావా, నీకు వందనాలయ్యా. నన్ను క్షమించు ప్రభని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ముగించుకుందాం. సిలువను కూర్చున్నటువంటి మాటలు మనం విన్నాం. యేసయ్యా వందనాలు మా తండ్రి. దేవా, ఈరోజు ఉదయకాల సమయంలో నీ మాటలు మేము విన్నాం స్వామి. నాయన ఈరోజు నడిపించిన బిడ్డలందరిని బట్టి వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన క్రీస్తు పూర్వం సుమారు 725 సంవత్సరాలకు ముందుగానే ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పించబడినటువంటి ప్రవచనాలు, యెషయా గ్రంథం 53లో వ్రాయబడిన వచనాలు నాయన 100% క్రొత్త నిబంధనలో యేసు ద్వారా జరిగాయి. ఇది ఎంత ఆశ్చర్యం, ఇది ఎంత ఆశ్చర్యం. అందుకని నీ పేరు ఆశ్చర్యకరుడు అని పెట్టబడింది. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు.
ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నువ్వు కావాలయ్యా.